నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు సహజంగా మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన, ఆయన అక్కడ చేసే విమర్శలు, ఆయన అక్కడ దొర్లించేటటువంటి మాటలు, వాడే పదబంధాలు, దాని మీద మీమ్స్, ట్రోల్స్, దానికి కౌంటర్లు, వీటితోనే సరిపోతుంది, ఈ అంశంతోనే ఈరోజు దద్దరిల్లిపోతుందని చెప్పేసి అయితే అందరూ భావించారు. బహుశా మధ్యాహ్నం లంచ్ టైం వరకు కూడా అదే ఫీలింగ్లో ఉన్నారన్నమాట. కానీ మధ్యాహ్నం ఒకే ఒక్క ప్రకటనతోటి మొత్తం సినారియో మారిపోయింది. ఎస్, తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి పదవుల భర్తీ, అంటే పార్టీ పదవుల భర్తీ అనేటటువంటి అంశం, అందుట్లో కూడా ముఖ్యంగా నారా లోకేష్కి ప్రమోషన్ ఇవ్వటం, ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంటే పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పటివరకు లేనటువంటి ఒక కొత్త పదవిని సృష్టించి ఆ పదవిని ఆయనకు కట్టబెట్టడం అనేటటువంటి అంశంతో, ఆ ప్రకటనతోటి గిర్రున తిరిగినట్టుగా మొత్తం మారిపోయింది. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన మాట్లాడిన మాటల గురించి, ఆ మత్స్యకారుల అంశం గురించి, వాటి గురించి అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి అసలు ఎవ్వరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. మొత్తం దీని మీద ఫోకస్, దీని మీద చర్చ. ఎంతగా అంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీయే కాదు, మిగిలిన రాజకీయ పండితులు, విశ్లేషకులు కూడా అసలు ఆ అంశాన్ని పక్కన పెట్టేసి మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యువరాజుకి రాజకీయ పట్టాభిషేకం పూర్తయిపోతోంది. మరి సింహాసనం, ముఖ్యమైనటువంటి మెయిన్ సింహాసనాన్ని ఎప్పుడు అప్పగిస్తారు అనేటటువంటి అంశం మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశం మీద నేను ప్రధానంగా మాట్లాడదాం అనుకుంటుంది ఏంటంటే, ఈ ప్రకటన బహుశా సంవత్సరం పాటు లేట్ అయిందని అనుకోవచ్చా? లాస్ట్ ఇయర్ మహానాడుకు రావాల్సినటువంటి ఈ ప్రకటన ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మహానాడు జరగబోతున్నటువంటి సందర్భంలో మహానాడుకు ముందు రావటానికి గల కారణాలేంటి? ఎందుకని అప్పుడు ఇవ్వాల్సినటువంటి ప్రకటన, అప్పుడు కట్టబెట్టాల్సినటువంటి పదవిని ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు కట్టబెడుతున్నారు? దీని వెనక కారణాలేంటి? అప్పుడు చంద్రబాబు నాయుడు మనసులో ఏముంది, ఏమనుకున్నారు, ఏమనుకొని ఆ రోజు అనౌన్స్ చేయలేదు అనే అంశాలని నేను ప్రత్యక్ష ఉదాహరణగా, అంటే నేను చూసినటువంటి అంశాన్ని, దగ్గరుండి విన్నటువంటి చూసినటువంటి అంశాలని ఆధారంగా చేసుకుని నేను మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మొత్తం చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మీలో చాలామంది గుర్తుండే ఉంటుంది, ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఈ పదవి కానివ్వండి, ఇవన్నీ సంవత్సరం క్రితమే రావాల్సింది. అంటే లాస్ట్ 2025 కడప గడ్డ మీద జరిగినటువంటి మహానాడు వేదికగానే అనౌన్స్ చేయాల్సింది. ఎందుకంటే అప్పుడు కార్యకర్తలందరూ ఉత్సాహంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని దించేసి మనం అధికారంలోకి వచ్చాం. మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి మహానాడు, అది కూడా జగన్ ఇలాఖాలో, జగన్ గడ్డ మీద. ఆ సందర్భంలో గనక లోకేష్కి ఇంకా ఉన్నత స్థాయి పదవిని ఇచ్చేటటువంటి అనౌన్స్మెంట్ వస్తే అసలు ఇంకా మరో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి అందరూ భావించారు. ఆ సందర్భంలోనే ఆ కడప మహానాడుకి నేను పనిచేస్తున్నటువంటి ఛానల్కి కూడా ఆహ్వానం అందింది. సో మా ఛానల్ తరపున అప్పుడు నేను కూడా ఆ మహానాడుకి అటెండ్ అయ్యాను. మొదటి 2 రోజులు నేను అక్కడ పార్టిసిపేట్ చేశాను అనమాట. ఆ సందర్భంగా నేను అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి అనుభవాలు ఏంటంటే, మొదటి రోజు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇక ఈ రోజే తీర్మానం ఉంటుంది, ఈ రోజే అనౌన్స్ చేస్తారు, ఇంకేముంది మరికొద్ది గంటల్లోనే మధ్యాహ్నానికి, లేదంటే సాయంత్రం మధ్యాహ్నం లంచ్ టైంకి, సాయంత్రం ముగింపు సందర్భంగా అని చెప్పేసి రకరకాల కామెంట్లు, రకరకాల ఊహలు, రకరకాల ఊహాగానాలు అయితే మొదటి రోజు కనిపించాయి. ఎంతగా అంటే నా కళ్ళ ముందే సీనియర్ జర్నలిస్టులు, పెద్ద పెద్ద ఛానల్స్లో, పత్రికల్లో పనిచేసేటటువంటి సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయం కూడా అదే. అక్కడి నుంచి డైరెక్ట్గా ఫోన్ ఇన్లు ఇవ్వటం, అక్కడి నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఛానల్స్కు లైవ్లు ఇవ్వటం, ఇవన్నీ నేను నా కళ్ళ ముందు చూశాను. అలా ఈ తంతు, ఈ హడావుడి, ఈ చర్చ ఒక పక్క జరుగుతూ ఉండగానే, మీడియా పాయింట్ దగ్గర, మీడియా సెంటర్లో జరుగుతూ ఉండగానే, ఆ సందర్భంలో ఆ ప్లేస్కి నారా లోకేష్ చిట్ చాట్ కోసం వచ్చాడు. మీడియా ప్రతినిధులతో సరదాగా చిట్ చాట్ చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు సరే అందరూ జర్నలిస్టులు కూర్చున్నారు. అక్కడ రికార్డింగ్ అంశం ఏమి ఉండదు, జస్ట్ ఊరికే మాట్లాడటం కాబట్టి తల ప్రశ్న అడుగుతున్నారు. నేను ఆ పక్కనే నారా లోకేష్కి సన్నిహితమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాను, నేను పేరు చెప్పకూడదు కూడా. ఆయన్ని నాకున్నటువంటి పూర్వపరిచయంతో వెళ్ళి అడిగాను, సార్ ఏంటి మరి అనౌన్స్ చేస్తున్నారు, ఈరోజు చేస్తున్నారు, రేపు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు చేసే అవకాశం ఉంది, మరి మీ బాస్కి పెద్ద పదవి రాబోతోందా ఏంటి, పట్టాభిషేకం జరగబోతుందని చెప్పేసి
అడిగే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు, ఇవన్నీ మీ ఊహలో ఊహాగానాలు బాబు, అట్లాంటిది ఏమీ లేదని చెప్పేసి గాలి తీసినంత పని చేశాడు. అదేంటి సార్ అంతమంది సీనియర్ జర్నలిస్టులు అక్కడ మాట్లాడుకుంటున్నారు, నా కళ్ళ ముందు ఎంతమంది లైవ్లు ఇచ్చారు, బ్రేకింగ్ న్యూస్లు నడిపారు, ఇప్పుడు లేదంటారేంటి అని చెప్పేసి అంటే చూస్తూ ఉండండి, అసలు అలాంటి ప్రతిపాదన కూడా ఇంతవరకు చర్చకు రాలేదని చెప్పేసి తేల్చి అవతల పడేశారు. నేను ఒక రకంగా షాక్ అయ్యాను. సరే ఏమైనా జరగవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను. అన్నట్టుగానే ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలను ఇలాంటి అనౌన్స్మెంట్లు ఏది లేకుండానే ముగిసిపోయింది. నెక్స్ట్ డే ఇంకా క్యూరియాసిటీ పోలా, ఈరోజు అనౌన్స్ చేస్తారు, లేదంటే మూడో రోజు పెద్ద బహిరంగ సభ ఉంటుంది కదా, కార్యకర్తల సమక్షంలో అనౌన్స్ చేస్తారని చెప్పేసి ఈ ఊహాగానాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి, ఎక్కడా పోలా. అప్పుడు మరో కీలకమైన వ్యక్తిని సెకండ్ డే కలిశాను నేను. కలిసి ఏంటి సార్ మరి పరిస్థితి అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటో తెలుసా, బాబు నిన్న సాయంత్రం మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నిన్న నైట్ సార్ మా అందరికీ డిన్నర్ ఇచ్చారు, ఆ డిన్నర్ సందర్భంగా అందరితో పిచ్చాపాటిగా మాట్లాడారు, రేపు ప్రోగ్రామ్ ఏంటి అనేటటువంటి డిస్కషన్ కూడా వచ్చింది, నేను మొత్తం చూపించాను, సరే ఇది అనుకుంటున్నాం అని చెప్పేసి చెప్పాను, సరే ఓకే గో హెడ్ అన్నారు. ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి నేను 1-4 సార్లు గుచ్చి అడిగాను. ఆయన ఏమీ లేదు అంటూ వచ్చారు. సరే నేనే ఓపెన్ అయిపోయి, సార్ మరి మన వాళ్ళంతా ఇలా అంటున్నారు, ఈ రకంగా లోకేష్ బాబుని వర్కింగ్ ప్రెసిడెంట్ని చేద్దామని చెప్పేసి అందరూ భావిస్తున్నారు, మీ మనసులో కూడా అదే ఉందంటున్నారు, అందరూ కూడా టీవీ ఛానల్స్ అన్నీ బ్రేకింగ్ న్యూస్ నడిపాయి, మరి రేపు ఏమన్నా ఆ యొక్క అంశాన్ని తీసుకొద్దామా, తీర్మానం ఏమన్నా ప్రవేశపెడదామా ఏంటి అని చెప్పేసి నేను గట్టిగా అడిగినప్పుడు, ఇది టూ ఎర్లీ, ఇప్పుడు అలాంటి ప్రతిపాదన ఏది అవసరం లేదని చెప్పేసి బాబు గారు నాకు స్వయంగా చెప్పారు. ఆయన మాట్లాడినటువంటి మాట, వాడినటువంటి పదం కూడా చెప్తాను, టూ ఎర్లీ అని చెప్పేసి ఒక పదాన్ని వాడారని చెప్పేసి అయితే ఆయన క్లియర్గా చెప్పారు. అనుకున్నట్టుగానే ఆ 2వ రోజు లేదో ఆ 3వ రోజు లేదో మొత్తం మహానాడు కూడా ముగిసిపోయింది, అసలు అలాంటి కార్యక్రమాలు ఏమీ జరగలేదు. సో కట్ చేస్తే సంవత్సరం అవుతూ ఉండగా మహానాడు అంటే రేపు మే ఆఖరికి మహానాడు జరుగుతుంది, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా. మహానాడుకు ముందు పెద్ద ఎత్తున పార్టీలో పదవుల భర్తీలు, దాంట్లో ఒక క్లియర్గా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో లేనటువంటి ఒక కొత్త పదవిని సృష్టించి, అఫ్కోర్స్ నంబర్ 2 అన్నమాట, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉండగా ఆయన తర్వాత పోస్ట్ ఏదన్నా ఉందంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే లేనటువంటి ఒక పదవిని సృష్టించి మరి నారా లోకేష్కి ఇచ్చారు. అంటే ఇక రాజ్యపు పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైనట్టే, అంటే పార్టీ పరంగా పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైపోయినట్లే. సింహాసనం అంటే రేపు ప్రభుత్వ పదవి, ముఖ్యమంత్రి అనేటువంటి అంశం రేపు తొందరలో జరగొచ్చేమో, లేదంటే భవిష్యత్తులో జరగొచ్చేమో. నా నెక్స్ట్ ఇక పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ లోకేష్ అని చెప్పేసి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చినట్టుగానే భావించవచ్చు. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, మరి సంవత్సరం క్రితం టూ ఎర్లీ అన్నది కాస్త ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అన్నట్టయితే, బహుశా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతానికి భిన్నంగా లోకేష్కి కీలకమైనటువంటి శాఖలు, దాంతోపాటుగా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. సో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా నిరూపించుకోవాల్సినటువంటి అంశాలు, అట్ ద సేమ్ టైం నిరూపించుకోవాల్సినటువంటి సమయం కూడా ఇచ్చి, ఎస్ ఇక పర్ఫెక్ట్, ఇక మనం ఇచ్చేయచ్చు, పదవి ఇచ్చేయచ్చు, మన ఆధ్వర్యంలో మన సారథ్యంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించవచ్చు అనేటటువంటి ఒక భావనకి బహుశా చంద్రబాబు నాయుడు వచ్చినట్టుగా కూడా భావించవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మీరు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కీలకమైనటువంటి పెట్టుబడులు, 1,00,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు తీసుకురావడంలో గూగుల్ వంటివి, టీసీఎస్ వంటివి, ముఖ్యంగా ఆర్సెలెస్మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఒక్క జూమ్ కాల్ తోటి తీసుకొచ్చినటువంటి ఘనత, విశాఖని ఐటీ హబ్గా మార్చడం లోకేష్ పాత్ర, లోకేష్ సమర్థత జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. అంటే నిరూపించుకోవాల్సినటువంటి అవకాశం ఇచ్చినప్పుడు ఎస్ ఖచ్చితంగా నిరూపించుకున్నాడు, సద్వినియోగం చేసుకున్నాడు అనేటటువంటి భావన ఇప్పుడు అందరి యాక్సెప్టెన్సీ ఉంది. ఏదో మనం అధికారంలోకి వచ్చేస్తాం, ఇంకేమైనా తొందరకి పార్టీకి పదవులు అన్నింటినీ కట్టబెట్టేస్తే సరిపోద్ది అనేది కాకుండా, ఏ ఒక్కరి విమర్శ లేకుండా, ఎవరు ఎత్తి చూపకుండా ప్రభుత్వ పరంగా మంత్రిగా తన బాధ్యతలను, విద్యాశాఖ మంత్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో పాటుగా ఐటీ మినిస్టర్గా కీలకమైనటువంటి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఆల్రెడీ లోకేష్ నిరూపించేసుకున్నాడు. ఈ సంవత్సర కాలంగా 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంలో ఆయన పాత్ర అనేది కొట్టిపారేయడం, తీసిపారేయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అనేక సందర్భాల్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా నిలిచాడు.
జాతీయ స్థాయిలో అందరి నోళ్లలో నానాడు లోకేష్. దాంతోపాటుగా రాజకీయంగా కూడా కూటమితో సన్నిహిత మిత్రత్వం, ముఖ్యంగా నరేంద్ర మోదీ వంటి వాళ్ళ ప్రాపకం ఆయన గుడ్ లుక్స్లో పడ్డాడు. నరేంద్ర మోదీ 1-2 సార్లు స్వయంగా కుటుంబ సమేతంగా పిలిపించుకుని మాట్లాడేంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్లు ఇచ్చేంత సన్నిహితం అయిపోయాడు, నరేంద్ర మోదీకి ఇష్టుడిగా మారాడు అంటే లోకేష్ అచీవ్ చేసినట్టే లెక్క. ఇక పార్టీ పరంగా అనేక అంశాల్లో తన ముద్రను అయితే చాలా స్పష్టంగా నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు ఈ కూర్పు కూడా ఒక్క పోలిట్ బ్యూరో తీసి పక్కన పెట్టినట్టయితే మిగిలినటువంటి అధికార ప్రతినిధులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి కార్యదర్శులు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పదవులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పదవులు, ఇంకా అనేకం ఇప్పుడు పెద్ద లిస్ట్ రిలీజ్ చేశారు కదా, అందుట్లో తన ముద్ర అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఈరోజు సోషల్ మీడియాకి ఇంకో సంతోషకరమైన అంశం ఏంటంటే రాజేష్ అప్పసాని వంటి వారికి రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధిగా పదవి లభించడం అనేది నిజంగా ఒక పోరాటానికి, ఒక శ్రమకు దక్కినటువంటి అంశంగా కూడా ఫలితంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో చాలామందికి ఇష్టడు. ముఖ్యంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా చూసేటటువంటి వాళ్ళకి ఆయన మాట్లాడేటటువంటి మాటలు, ఆయన విశ్లేషణ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ వికీపీడియా అంటారు. సో అలాంటి వ్యక్తిని గుర్తించి ఈరోజు పార్టీ పదవిలో కూర్చోబెట్టారు. ఆయన సేవలు ఇంకా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది లోకేష్ మార్క్ అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా తన సన్నిహితులైనటువంటి రాజేష్ కిలారు వంటి వాళ్ళకి, సరే సాక్షి వంటి వాళ్ళు, మిగతా వంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని దుమ్మెత్తి పోసినా సరే కీలకమైనటువంటి ఆ వ్యక్తిని కీలకమైనటువంటి పదవిలో కూర్చోబెట్టం కానివ్వండి, లోకేష్ వెంట ఉన్నటువంటి సన్నిహితంగా తిరిగినటువంటి వాళ్ళు, కష్టపడ్డటువంటి వాళ్ళకి ఈరోజు పార్టీ పదవిలో స్థానం కల్పించడం కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నట్టయితే లోకేష్ మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తాను నిరూపించుకోవాల్సినటువంటి తన శక్తి సామర్థ్యాల మేరకు తాను నిరూపించేసుకున్నాడు. ఇంకా సాధించాల్సింది బోలెడు ఉంది, అది వేరే విషయం. తాను ఆ పదవికి సమర్థుడని, అర్హత సాధించగలిగాను, అర్హత సంపాదించానని చెప్పేసి నిరూపించుకుని మరీ పదవి తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ రకంగా చూసినట్టయితే లోకేష్కి పార్టీ పరంగా పట్టాభిషేకం అయితే పూర్తయిపోయినట్టే. తర్వాత చంద్రబాబు తర్వాత లోకేషే సర్వం. ఇక మీదట ఆయన కనుసన్నల్లో కూడా పార్టీకి నడుస్తుంది, ఆయన మార్కు చాలా స్పష్టంగా ఉంటుంది అనేటటువంటి సంకేతాన్ని స్పష్టంగా తెలియజేశారు. మరి నెక్స్ట్ సీఎం పోస్ట్ కూడా ఇస్తారా ఎప్పుడు అది అని చెప్పేసి కూడా చాలామంది తమ అభిప్రాయాలను ఇప్పుడే ఇస్తారు, తర్వాత ఇస్తారు, కొన్నాళ్ళు ఆగాల్సింది అంటున్నారు. బట్ 2029 తర్వాత ఆ ఫలితాలను బట్టి బహుశా ఆ పదవి కూడా వరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిత్రపక్షాలతో కూడా సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. పార్టీ అంటే తన పదవులు ఇచ్చేసుకోవచ్చు, బట్ అలా కాదు కదా, ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి రేపు 2029 ఫలితాల తర్వాత అప్పుడు కూడా మంచి ఫలితాలు సంపాదించినట్టయితే అప్పుడు కూడా మిత్రపక్షాలతో కలిసి ఒకవేళ అధికారాన్ని పంచుకోవాల్సి వస్తే అప్పుడు కూడా ఒక శుభ సందర్భం, సమయం చూసి ఆ పట్టాభిషేకం అంటే సింహాసనాన్ని కూడా అప్పగించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పేసి అయితే భావించవచ్చు. సో ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి వెంటనే లోకేష్ సీఎం సీట్లో కూర్చోబెడతారని చెప్పేసి అనుకోవటానికి లేదు కానివ్వండి, బహుశా ఆ సమయం సందర్భం కూడా మరికొన్ని సంవత్సరాల్లో రావచ్చేమో. చూద్దాం ఏం జరగబోతుంది. సో ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.